హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసానండి. అది కూడా మెడపట్టితోని ఇన్విజిబుల్గా అయితే పైపింగ్ అనేది వేసానండి. పైపింగ్ అసలు బయటకు కనిపించకుండా లోపల వచ్చేసి మెడపట్టి అయితే వేసానండి. అది ఎలా వేయాలో వీడియోలోనే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది కదండి. లోపల బయట కూడా ఖర్చులోనే కనిపించకుండా చాలా నీట్గా అయితే పైపింగ్ అనేది వస్తుంది. ఇది ఎలా వేయాలో మీకు అయితే చూపిస్తున్నానండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. ఫస్ట్ వచ్చేసి పైపింగ్ అయితే తీసుకొని, ఇది వచ్చేసి రెడీమేడ్ పైపింగ్ అండి. ఈ పైపింగ్ వచ్చేసి వీడియోలో చూపిస్తాను కదా. మెడపట్టి వేసేటప్పుడు మనం మెడపట్టి ఎలా అయితే వేస్తామో అదేవిధంగా పైపింగ్ కూడా పెట్టుకోవాలి. కాకపోతే పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలాగా పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. నేను వచ్చేసి రెడీమేడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను. మీరు నార్మల్గా మనం పీస్ తీసి రెడీ చేసుకుంటాం కదా, ఆ పైపింగ్ అయినా సరే ఈ విధంగా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా నీట్గా అయితే పైపింగ్ పక్కన స్టిచ్ అనేది పడాలండి. అలా అయితేనే మనకి పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. మీరు స్లోగానే స్టిచ్ అనేది వేసుకొని పైపింగ్ తిప్పుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలాగా అయితే వేసుకొచ్చాను. అలా ఫోల్డింగ్ పెట్టేటప్పటికి మనకు పైపింగ్ ఒకటి బయటికి కనిపించాలి. ఆ విధంగా పైపింగ్ అనేది వేసుకున్నాను. దానిపైన మెడపట్టి అయితే తీసుకున్నానండి. క్రాస్ పీసులు అన్నీ కూడా కట్ చేసుకొని జాయింట్ చేసుకున్నాను. అలాగే ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసుకొని పీస్ అనేది స్ట్రైట్గా ఉండేలా తీసుకుంటే మన ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూడు, వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఆ విధంగా మనం మెడపట్టి ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా పెట్టుకొని ఫ్రంట్ వచ్చేసి చిన్న ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. పైపింగ్తో పాటు ఫోల్డింగ్ అనేది పెట్టాలండి. పైపింగ్ మెడపట్టి రెండు కూడా ఫోల్డింగ్ పెట్టుకుంటే మన ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది వేసాం కదా, అలాగే మనం తీసుకున్న ఈ మెడపట్టి ఉంది కదా, మెడపట్టి కూడా ఆ స్టిచ్ పైనే పడేలాగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఫస్ట్ స్టిచ్ ఎక్కడైతే వేసామో ఆ స్టిచ్ పైనే మెడపట్టి పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. పైపింగ్ పక్కన వేసుకుంటే మన ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని లోపల వైపుకి అయితే ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. అలా కిందకి ఫోల్డింగ్ పెట్టుకొని చిన్న రఫ్ అయితే ఇచ్చేయండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వాలండి. ఈ టక్స్ ఇవ్వడం వల్ల మనకి రౌండ్ షేప్ ఉంటుంది కదా, రౌండ్ తిరిగే చోట పర్ఫెక్ట్గా వస్తుంది. పైకి ఎత్తేటట్టు వండుకుంటా పర్ఫెక్ట్గా వస్తుంది టక్స్ ఇవ్వడం వల్ల. అలాగే ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకొని టక్స్ అన్నీ చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకుంటే ఫినిషింగ్ అయితే బాగుంటుంది. పైపింగ్ అనేది పైకి ఎత్తినట్టు లేకుండా బాడీ అంటుకొని ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి వీడియోలో చూపిస్తాను కదా, ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలండి. మనం మెడపట్టి వేసాం కదా, మెడపట్టిని లోపల వైపుకు మడత పెట్టుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, పైపింగ్ పక్కన ఉంటుంది. మెడపట్టి అనేది లోపలికి వన్ ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే మన ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూడండి, ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తున్నాను కదండి. మనం కుట్టే ఖర్చు వచ్చేసి లోపలికి ఉండాలి. మెడపట్టి దానికి ఫోల్డింగ్ అయితే పెట్టాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా లోపలికి వన్ ఫోల్డింగ్ మాత్రమే పెట్టుకోవాలి. వీడియోలో చూపించడం మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటూ చుట్టూ కూడా మెడ చుట్టూ ఇలా స్టిచ్ అనేది వేసుకురావాలండి. మనం నార్మల్గా మెడపట్టి ఎలా అయితే వేస్తామో ఆ విధంగా ఫోల్డింగ్ పెట్టుకుంటూ వచ్చేయాలండి. అలాగే మెడపట్టి కూడా క్లియర్గా ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అలాగే మన ఛానల్లో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇది మీకు అర్థమైందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నీట్గా ఫోల్డింగ్ అనేది పెట్టాలండి, ఎందుకంటే అది కాటన్ పీస్ కనుక సాగిపోద్ది. లాగకుండా ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటూ రావాలండి. దూరంగా లాగకుండా ఎక్కడికక్కడే చూడండి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలండి. ఎక్కువగా ఫోల్డింగ్ పెట్టుకున్న క్లాత్ అనేది సాగిపోద్ది కదా, సాగడం వల్ల మన ఫినిషింగ్ అనేది అంత బాగా రాదు. పైపింగ్ అనేది పైకి తేలిపోద్ది. చూడండి, ఒక 2 ఇంచెస్ 1 ఇంచెస్ గ్యాప్తో మాత్రమే ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. అదే రౌండ్ తిరిగిన చోట అయితే 1 ఇంచు 1/2 ఇంచుకి మాత్రమే పట్టుకుంటే మనకి ఫినిషింగ్ బాగా వస్తుందండి. మొత్తం అంతా కూడా నీట్గా వీడియోలో చూపించిన విధంగా
చివరిలో వచ్చేసి ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఈ స్టిచ్ కూడా మనకు పైపింగ్ పక్కనే వేయాలండి. అలా అయితేనే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. చూడండి నీట్గా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసింది ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే అవి అయితే నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా కట్ అయిపోయే అవకాశం ఉంటుంది కదండి. అందుకే స్లోగానే పట్టుకొని కటింగ్ అనేది చేసుకుంటూ రావాలి. వీడియోలో చూపించిన విధంగా లోపలికి ఫోల్డింగ్ అయితే పెట్టుకొని ఓన్లీ పైపింగ్ మాత్రమే కనిపిస్తుందండి. ఎక్స్ట్రాస్ అవి కూడా ఏమీ కనిపించవు. ఆ పైపింగ్ పక్కనే పైన టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. స్టిచ్ చేయడం వల్ల పైపింగ్ అనేది పైకి తేలకుండా మనకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది కదండి. పైపింగ్ పక్కనే మనం బ్లౌజ్ని రౌండ్ తిప్పాలండి. రౌండ్ తిప్పుకుంటే మనకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ పైపింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో ఉన్న క్లాత్ ప్లేస్లో మాత్రమే స్టిచ్ అనేది పడాలి. చూడండి అక్కడ పైపింగ్కి మన బ్లౌజ్కి మధ్యలో చిన్న ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడ స్టిచ్ పడేలాగా వేసుకుంటూ రావాలి. అలా ఎక్కితే మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. మరి పెద్దదిగా కాకుండా చిన్న పైపింగ్ అనేది వస్తుంది. చాలా స్లోగా నెమ్మదిగా పైపింగ్ పైకి స్టిచ్ రాకుండా స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. రౌండ్ తిరిగే చోట వీడియోలో చూపిస్తున్నాను కదండి, బ్లౌజ్ని మాత్రమే రౌండ్ తిప్పాలండి. బ్లౌజ్ని తిప్పితే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నీట్గా ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది వేసుకుంటూ నీట్గా అయితే స్టిచ్ అనేది వేసేయండి. పైపింగ్ అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఇక లోపల వైపుకి వచ్చేసి మనం చేతి కుట్లు వేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. లేదు అంటే మిషన్ కుట్టు అయినా వేసేయచ్చు. అది కస్టమర్ చాయిస్ని బట్టి స్టిచ్ అనేది వేయాలి. నేనైతే మిషన్ కుట్టు అయితే వేసేస్తున్నానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. పైపింగ్ అనేది చాలా నీట్గా అయితే కనిపిస్తుంది కదా. ఈ బ్లౌజ్ కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చిందండి ఈ మెథడ్లో ఇలా పైపింగ్ అనేది వేయడం వల్ల. ఎందుకంటే లోపలికి మెడపట్టి వేసినట్టు ఉంటుంది, బయటకు వచ్చేసి పైపింగ్ అనేది కూడా ఉంటుంది. ఒక కస్టమర్ ఉంటారు కదండి, బ్లౌజ్ ఇలాగే కుట్టాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. లోపలికి మెడపట్టి ఉంటుంది, పైకి వచ్చేసి పైపింగ్ కూడా ఉంటుంది. చాలా నీట్ ఫినిషింగ్, ఖర్చులు కూడా కనిపించవు. ఎందుకంటే చిరాకు కూడా రాదు కదండి, బాగుంటుంది. అంటే బ్లౌజ్ వేసుకునేటప్పుడు లోపల వైపు గుచ్చుకుంటుంది కదండి, ఆ ప్రాబ్లం లేకుండా అయితే చాలా నీట్గా ఉంటుంది. నేనైతే స్టిచ్ అనేది వేసానండి. స్టిచ్ వేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. చూడండి లోపల వైపు బయట వైపు చాలా నీట్గా అయితే అనిపిస్తుంది కదండి పైపింగ్ అనేది. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.